నమస్కారం, వెల్కమ్ టు జీటీ ఇండియా. విజయనగరంలో వాక్థాన్ జరుగుతుంది. ఏదైతే పాయిక్రాపేటలో సైకిల్ ర్యాలీ, అభ్యుదయం సైకిల్ ర్యాలీ మొదలైందో అది ఇచ్చాపురంలో ఎండ్ అయింది. డ్రగ్స్ అవేర్నెస్, యువతలో డ్రగ్స్ తీసుకోకూడదనే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే దీన్ని ప్రారంభించారు. అయితే ఈరోజు ముగింపు కారణంగా మనకి విజయనగరంలో వాక్థాన్ నిర్వహించారు. అయితే జిల్లా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ గారు దీనికి పిలుపునిచ్చారు. అయితే మన ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే. నమస్తే సార్, డ్రగ్స్ అనేవి యూత్ మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. అయితే దాని మీద తీసుకున్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాగించారు? అసలు డ్రగ్స్, గాంజా అంటే ఏంటిది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి తెలియని పరిస్థితుంది. కొంతమందికి ఏదో స్నేహితులు గాంజా తాగుదామంటే వాళ్ళు గాంజా తాగుదామన్నటువంటి కొంతమంది తెలియకుండా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అసలు గాంజా, దాని పనిష్మెంట్ ఏంటి, దాన్ని తాగడం వల్ల బ్యాడ్ థింగ్స్ ఏంటివి ఆరోగ్యం మీద, అలాగే గాంజా తాకితేనే అది నేరం కాబట్టి దాని గురించి తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తు ఎలాగ దెబ్బతింటుంది గాంజాలు ఇన్వాల్వ్ అయితే అనే ఉద్దేశంతో మా డిఐజీ గారు, గోపీనాథ్ జెట్టి గారు పాయికరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు మా పోలీసులతో ఒక సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దాదాపు ఇది 2 months ప్రతి పాయికరావు 1000 కిలోమీటర్లు దాటి ప్రతి ఆల్మోస్ట్ ఎన్ రూట్లో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, యూత్ని అందరికి కూడా అవేర్నెస్, ఈ గాంజా వల్ల, తాగడం వల్ల, దీన్ని టచ్ చేయడం వల్ల, దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలు, అలాగే జైలుకి పోవడం, వాళ్ళ జీవితం నాశనం అవ్వడం, అలాంటివి ఏది జరగకుండా ముందుగా అవగాహన కార్యక్రమాలు కల్పించాలని ఈ యొక్క సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో కూడా ప్రతి గ్రామానికి, స్కూల్కి కూడా మన పోలీసులను పంపించి దీని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముగింపు సభ ఇచ్చాపురంలో ఉంది కాబట్టి అందుకు సంఘీభావంగా ఈరోజు మరొకసారి ఈ యొక్క వాకథాన్ని మనం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రైట్. ఏదైతే ముగింపు సభ కారణంగా విజయనగరంలో వాక్థాన్ నిర్వహించారు. ఎన్సీసీ క్యాండిడేట్స్, అలాగే కాలేజ్ యూత్తో వాళ్ళకి అవేర్నెస్, డ్రగ్స్ మనం తీసుకోకూడదు, డ్రగ్స్ని కనీసం చూసినా కూడా జైలుకి వెళ్తారు అని చెప్పడం జరిగింది. 20 ఏళ్ల జైలు శిక్ష కూడా గాంజా విషయంలో ఉందని కూడా మన జిల్లా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ గారు మనకి తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో పవన్ కుమార్, జీటీ ఇండియా. థ్యాంక్ యూ.